మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది మోహన రాగా. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. మ్యూజిక్ లేబుల్ యూ స్టార్టెడ్, సో గివ్ ఇట్ ఫర్ మంచు మనోజ్ గారు అండ్ మోహన రాగా. అండ్ అఫ్ కోర్స్ మీ పాటల టేస్ట్ చాలా, మీ సంగీతం టేస్ట్ చాలా చాలా అమేజింగ్ గా ఉంటుంది. సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి మీ దీంట్లో, అండ్ మీరు రాస్తారు కూడా. అండ్ మోహన రాగాకి ఇప్పుడు అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అండ్ దాని వెనకాల వి జస్ట్ వాంటెడ్ టు నో లైక్ అ స్మాల్ స్టోరీ అబౌట్ లైక్ మోహన రాగా. వెన్, వై? నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం అండి. అండ్ మీకు అందరికీ తెలిసిందే నేను ఎంత గొప్ప స్టూడెంట్నో చదువుల్లో. సో ఆ టైం అంతా మ్యూజిక్ కేటాయించేవాడిని, స్పోర్ట్స్కి, మ్యూజిక్కి. సో అలాగా ఓవర్ ది ఇయర్స్ నేను అనుకున్నాను ఎలాగో నా ఫ్రీ టైంలో మ్యూజిక్ చేసుకుంటున్నాను, ఎలా చేద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా నాకు ఎప్పటి నుంచే చేద్దామని, మళ్ళీ నాకు మిరాయి అప్పుడు సరే ఒక సాంగ్ సెషన్ చేద్దాం, లైవ్ బ్యాండ్ ఏదైనా చేద్దాం అన్నప్పుడు, సో వన్ ఆఫ్ ద గుడ్ సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ అండి ప్రదీప్ గారు అనేసి. సో ప్రదీప్ గారు నేను కూర్చొని మిరాయి ప్రమోషన్స్ ఓకే ఏదైనా సాంగ్స్ చేద్దాం అని అనుకున్నప్పుడు దెన్ హీ సజెస్టెడ్ అన్న మేము మీ హిట్ సాంగ్స్ ఉన్నాయి కదా, దాంతో వై డోంట్ వీ డూ, ఇప్పుడు అంతా లైవ్ బ్యాండ్స్ అంతా మీ సాంగ్స్ బాగా ఈ రోజుటికి విన్నారు, వై డోంట్ యూ స్టార్ట్ డూ ఏ థింగ్ అన్నారు. సరే ఓకే నా సినిమా సాంగ్స్ చేసుకుందాం అనేసి అలా అనుకున్న టైంలో అది చేద్దాం అనుకుని కుదరలేదు. ఓవర్ ద టైం సరే నా పాత పాటలన్నీ వాడినటువన్నీ ఏమున్నాయని చెప్పి గెలుగుతుంటే వస్తూ ఉన్నాయన్నమాట బయటికి. సో అలా నేను బాంబేలో కూర్చొని ఒకరోజు బిరా రిలీజ్ తర్వాత కామాఖ్య టెంపుల్కి వెళ్ళి నాకు ఎందుకు కామాఖ్యమ్మ మీద పాట రాద్దాం అనిపించింది, ఆవిడ మీద ఏదైనా పాట చేద్దామని. సో అక్కడికి వచ్చి బాంబేలో ఉన్నప్పుడు నా సాంగ్స్ వింటే సుమన్ గారు అని పరిచయం అయ్యారు. ఆయన కూర్చొని సాంగ్స్ని మీరు మ్యూజిక్ లేబుల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఆయన అన్నారు, గుడ్ నుంచి వచ్చింది. సరే అండి గుడ్ ఐడియా, నాకు ఆ ఇండస్ట్రీ అదేం తెలీదు, సినిమాలు చేసుకుందాం అని, సినిమా బ్యాచ్ కదా, మ్యూజిక్ అంటే అది నేను చూసుకుంటాను మీరు స్టార్ట్ చేయండి అన్నారు. సో విత్ సపోర్ట్ అండ్ అలాగే ఎస్ఎన్ రెడ్డి గారు కూడా ఈ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఎంకరేజ్. సో ఇంకా ఇట్ జస్ట్ హ్యాపెండ్. అండ్ మోహన రాగా పేరు ఎందుకంటే మా నాన్నగారికి నాకు ఫేవరెట్ రాగం మోహన రాగం. అలాగే మోహన రాగం అనేది మన సౌత్ ఈస్ట్ ఏషియాలో జపాన్, చైనీస్ ఇటుపక్క కూడా ఈ రోజుకి వాళ్ళ సాంగ్స్లో మన దగ్గర నుంచి వెళ్ళిన మోహన్ రాగమే ఇంకా ఇటుపక్క అంతా తిరుగుతుంది అనమాట. సో దట్స్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ దాట్. అండ్ సో ఇదేంటంటే మా నాన్నగారు 22nd 50 years ఫంక్షన్ అప్పుడు, ఆ రోజే 50 years. సో అలాగే ఇప్పుడు ఎలా కష్టపడి వాళ్ళ ఫాదర్ కోసం అన్నీ చేసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాడో నేను కూడా ఇవ్వాలనుకొని, ఫాదర్ అన్నాక మనం ఇవ్వాలి, ఫాదర్ దగ్గర పెరుక్కొని తినకూడదు, దట్ ఐ బిలీవ్. సో కొడుకునే తల్లిదండ్రులు చూసుకోవాలి, వాళ్ళకి తిరిగి ఏదైనా ఇవ్వాలనేది నేను నమ్ముతున్నాను. సో దట్ ఈస్ మై స్మాల్ గివ్ బ్యాక్, అంతే అండి.